సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒసాకా ప్లేస్. గైస్, కార్డింగ్ మన గేమ్లో టబు తీసుకోవడానికి అయితే కొంతమంది కార్డింగ్ అనే ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు. అసలు కార్డింగ్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ మీద పెట్టుకోండి. సో రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే చాలామంది యూట్యూబర్స్ లైక్ టీపీ చేస్తూ అని చాలామంది ఈ టాపిక్ మీద అయితే ఆల్రెడీ వీడియో చేశారు. గైస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డింగ్ అంటే ఏంటి? కార్డింగ్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి, ఏదైనా గేమ్లో ఇన్ గేమ్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి మనమైతే ఈ కార్డింగ్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. గైస్, మీరు ఇప్పుడు అనుకోవచ్చు కార్డింగ్ లీగలే కదా బ్రో అని, కానీ కార్డింగ్ అనేది ఇల్లీగల్ గైస్ ఎక్కడైనా. రీజన్ ఏంటంటే మన కార్డ్స్ మనం యూజ్ చేసి టాప్అప్ కానీ పర్చేస్ కానీ చేసుకుంటే ఏం కాదు. కానీ గైస్ ఇవైతే ఈ కార్డ్స్ ఎలా అయితే మనకి రియల్ కార్డ్స్ అయితే అమ్మరు గైస్, ఎవరో ఒకరి పర్సన్వి ఆన్లైన్లో ఇట్లా దొంగలిస్తారు కదా, అవి అయితే మనకు అమ్ముతారు. గైస్, మీకు అయితే డౌట్ రావచ్చు వాళ్ళకి ఎట్లా కార్డ్ డీటెయిల్స్ లీక్ అయితే అని. గైస్, కొంతమంది అయితే ఆన్లైన్ వెబ్సైట్స్లో అయితే షాపింగ్ చేస్తారు కదా, అప్పుడు వ్యూ కార్డ్ అండ్ సేవ్ అయితే కొట్టేస్తారు. అప్పుడు ఆ కార్డ్ డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్లో సేవ్ అయిపోతాయి అనమాట. వాళ్ళైతే ఈ కార్డ్ డీటెయిల్స్ అయితే బ్లాక్ మార్కెట్ ఆర్ డార్క్ నెట్ లో అయితే అమ్ముకుంటారు అనమాట. అలా కొంతమంది సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అయితే కార్డింగ్ సెల్లర్స్ అని ఇట్లా డైరెక్ట్ గా పేజ్ ఓపెన్ చేసి అయితే పెట్టేస్తారు అనమాట. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే 90% స్కామర్స్ ఉంటారు అనమాట, కానీ ఒక 10% రియల్ కార్డింగ్ సెల్లర్స్ ఉంటారు. ఈ స్కామర్స్తో మనకైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు మనీ లాస్ అయితే అంతే. కానీ రియల్గా ఉన్నాం అనుకోండి, ఫ్యూచర్లో అయితే మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం యూజ్ చేసిన కార్డ్ ఓనర్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, ఎంక్వైరీలో సెల్లర్ డీటెయిల్స్ అయితే బయటికి రావు. కార్డ్ యూజ్ చేసిన మన డివైస్ అండ్ మన పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే బయటకు వస్తాయి. సో మనల్ని పోయి లోపలిస్తారు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఒక కార్డింగ్ సెల్లర్ అయితే కలిసిన, ఒక నియర్లీ 3 days మాట్లాడిన ఆ బ్రోతో అయితే. నేను మళ్ళీ చెప్తున్నా, కార్డింగ్ ఇల్లీగల్ అని. ChatGPT రిఫరెన్స్ ఇమేజ్ కూడా ఇక్కడ పక్కన పెడుతున్నా, చూడండి మీరే. సో నేను ఒక బ్రోతో మాట్లాడిన 3 days అని చెప్పిన కదా, ఆ బ్రో కూడా నాకు అన్ని ప్రూఫ్స్ అయితే పెట్టిండు, వీడియో కాల్ కూడా చేసి మాట్లాడాను. సో ఇంకా నేను నమ్మిన అనమాట, ట్రస్ట్ మీ అంటారు కదా. సో ఫైనల్లీ 500 రూపీస్కి 8000 లిమిట్ ఉన్న కార్డ్ అయితే ఆ బ్రో నాకు సెల్ చేస్తాను అయితే అన్నాడు. ఆ చాట్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో నేను ఈ బ్రోకి అయితే కొంతమంది కస్టమర్స్ కూడా తీసుకొస్తాను అని చెప్పిన అనమాట. సో ట్రస్ట్ కోసం ఎంత కడతావు ఫస్ట్ అనేది అడిగిండు. సో నేను ఎందుకులే అని చెప్పి నైట్ 8 వరకు మొత్తం పేమెంట్ చేసేస్తా బ్రో అని అయితే చెప్పేసిన. సో ఫైనల్లీ మనం అయితే పేమెంట్ కూడా చేస్తాం. ఇప్పుడైతే ఆ బ్రోకి స్క్రీన్ షాట్ పెట్టి చూద్దాం. స్క్రీన్ షాట్ పెట్టి నియర్లీ 3 hours అయింది గైస్, అసలు ఏం రెస్పాన్స్ లేదు ఈ బ్రో దగ్గర నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ రిప్లై ఇచ్చింది, కానీ మళ్ళీ నో రెస్పాన్స్. మార్నింగ్ అయితే ఒకటి ఏ టైప్ ఆఫ్ కార్డింగ్ అయినా సరే ఇల్లీగల్, మీరు చేయకండి అసలు. మీకోసం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలి కాబట్టి కార్డింగ్ సెల్లర్ దగ్గరికి అయితే వెళ్ళి అట్లా వీడియో చేశాను. గైస్, మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఎవరికైనా అంత తక్కువ డబ్బులకి అంత ఎక్కువ లిమిట్ ఉన్న కార్డు ఎవరైనా ఎందుకు సరే చెప్పండి. మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి ఒకసారి. అసలు నన్ను గేమ్లో టాప్ చేయడమే వేస్ట్ గైస్. ఇప్పుడు ఒకసారి డ్రాప్ పడితే మాత్రమే తీసుకోండి అంతే. సో ఈ వీడియోని మీరు వీలైనంత మందికి షేర్ చేయండి, గేమ్ ఆడే ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు కార్డింగ్ అంటే ఏంటి అని. సో అప్పటి వరకు టాటా, టేక్ కేర్, బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.